ఎంతమందికి ముల్లంగి సాంబార్ అంటే ఫేవరెటో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో సాంబార్ లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి. చూద్దాం ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ముల్లంగి సాంబార్ రెసిపీ షేర్ చేస్తున్నాను మీ అందరితో. అసలు ఎక్కువ హడావిడి లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు సాంబార్ అంటే అది ఇదే. ఎందుకంటే సాంబార్ అంటే కూరగాయలు, సాంబార్ పొడి ఇదంతా వేస్తాం కదా. బట్ మా మమ్మీ అస్సలు చాలా సింపుల్గా చేసేసింది. ఇది అదేదో టమాటో కూర వండినట్టు మా మమ్మీ ప్రిపేర్ చేసేసింది సాంబార్. ఇది ముల్లంగి సాంబార్ విత్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్సే. ఒక్కసారి మీరు ఈ వీడియోని మళ్ళీ చూడండి. చూసి నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. నచ్చితే కాదు, ఒకసారి చేయండి ఇది, ఆ తర్వాత మీకే నచ్చుతుంది. సో వెరీ సింపుల్. చేసిన విధానం కూడా, ప్రిపరేషన్ కూడా ఏమి లేదు. ఒక్కటి కందిపప్పు 2 అవర్స్ ముందు నానబెట్టుకొని 2 అవర్స్ తర్వాత ఆ వాటర్ తీసేసి దాన్ని ప్రెషర్ కుక్ చేయాలి, కొంచెం పసుపు వేసి, అంతే. ఇంకా సింపుల్. మీకు ఆ పప్పు ఒక్కటి రెడీగా ఉంటే మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇది, ఈ సాంబార్ రెసిపీ అనేది. సో ఈరోజైతే మా ఇంట్లో ఇదన్నమాట, విత్ బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా ముల్లంగి సాంబార్. టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఓకే దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.